హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా, అపార్ట్ ఫ్రమ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడింగ్, మనం ఫోకస్ చేసే రెండు విషయాలు ఉంటాయి. అదే ట్యాక్స్ మేనేజ్మెంట్ అండ్ వెల్త్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. ఈ రెండు అచీవ్ చేయడానికి మనకి అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఒక స్పెషల్ ఆప్షన్ కూడా ఉంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఆ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. అదే హెచ్యుఎఫ్ డిమాట్ అకౌంట్. హెచ్యుఎఫ్ డిమాట్ అకౌంట్ అంటే హిందూ యునైటెడ్ ఫ్యామిలీస్ డిమాట్ అకౌంట్. నేమ్ని బట్టి మనకి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ హిందూసా అని. నో, ఇట్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు హిందూస్. ఇట్ ఈజ్ ఫర్ బుద్ధిస్ట్, సిక్ అండ్ జైన్స్ ఫ్యామిలీస్ ఆల్సో. సో ఈ హిందూ యునైటెడ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీని మనం కర్త అంటాము, అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీని మనం కో-పార్ట్నర్స్ అంటాము. సో ఈ హెచ్యుఎఫ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అవే సపరేట్ ట్యాక్స్ డిడక్షన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఒకే చోట ఉండడం వల్ల మనం పోర్ట్ఫోలియోని సింపుల్గా మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ గోల్స్కి తగ్గట్టు ప్లాన్ చేసుకోవడానికి అండ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ దొరుకుతుంది. అండ్ వెల్త్ ట్రాన్స్ఫర్ అన్నది చాలా స్మూత్గా జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్న హెచ్యుఎఫ్ డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి మనం ధన్ హెచ్యుఎఫ్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అపీర్ అవుతున్న దానికి సంబంధించి ధన్.co ఓపెన్ హెచ్యుఎఫ్ డిమాట్ అకౌంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం వెళ్ళి మనం ఏదైతే కర్తాస్ మొబైల్ నెంబర్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పటికే ఏదైనా ధన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ మొబైల్ నెంబర్ యూస్ చేసి కనుక ఉంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మొబైల్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ ఇండివిజువల్ ధన్ అని కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ధన్ అకౌంట్ ఓపెన్ చేయని ఒక మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేను మళ్ళీ మొబైల్ నెంబర్ని రీఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఆ మొబైల్ని ఎంటర్ చేసినప్పుడు మనల్ని ఒక ఓటీపీ అడుగుతుంది. సో ఆ ఓటీపీని డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేస్తాం. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే హెచ్యుఎఫ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించిన ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత ఒక 6 డిజిట్ పిన్ని మనం సెట్ చేసుకోమని అడుగుతుంది. సో ఆ 6 డిజిట్ పిన్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ సేఫ్టీ పర్పసెస్ ఈ 6 డిజిట్ పిన్ అన్నది ఎవరికి షేర్ చేయకుండా ఉండడం అన్నది నీడెడ్. సో ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఈ పిన్ అన్నది ఎవరితో షేర్ చేయకూడదు. అండ్ మీరు పిన్ ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ అప్లోడ్ యువర్ పాన్ కార్డ్ ఫర్ హెచ్యుఎఫ్ అని అడుగుతుంది. సో హెచ్యుఎఫ్ అన్నదానికి ఒక లీగల్ స్టేటస్ ఉండడం వల్ల ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ అండ్ సపరేట్ పాన్ కార్డ్ అన్నది ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఆ పాన్ కార్డ్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు అప్లోడ్ హెచ్యుఎఫ్ పాన్ ఫోటో అని అడుగుతుంది. పాన్ ఫోటోని మీరు అప్లోడ్ చేసినప్పుడు అప్లోడ్ హెచ్యుఎఫ్ పాన్ ఫోటో మీద క్లిక్ చేసి హెచ్యుఎఫ్కి సంబంధించిన పాన్ కార్డ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అండ్ ఏదైతే పాన్ కార్డ్ని మీరు అప్లోడ్ చేస్తున్నారో దాన్ని క్రాప్ చేసుకుని అప్లోడ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ వన్స్ ఈ పాన్ కార్డ్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత టు సేవ్ యువర్ టైం ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నవి ఫెచ్ అయి ఉంటాయి. అండ్ ఆ డీటెయిల్స్ని ఒకసారి వెరిఫై చేసుకుని అండ్ మీ హెచ్యుఎఫ్కి సంబంధించిన పాన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మీరు ఎంటర్ చేసుకొని ఒక కన్సెంట్ని ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వన్స్ హెచ్యుఎఫ్కి సంబంధించిన పాన్ కార్డ్ని మనం అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే మనం ఇందాక అనుకున్నట్టు సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వాళ్ళని మనం కర్త అంటాం. అండ్ కర్తాకి సంబంధించిన పాన్ కార్డ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఎలాగైతే హెచ్యుఎఫ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయ్యాయో అలా కర్తకి సంబంధించిన పాన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. అండ్ వన్స్ కర్తకి సంబంధించిన పాన్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫై అయిన తర్వాత అది డిజిలాకర్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఈ డిజిలాకర్కి సంబంధించిన అథెంటికేషన్ మనల్ని అడుగుతుంది. అండ్ ఇక్కడ కర్తకి సంబంధించిన ఆధార్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ ఏదైతే కర్తకి సంబంధించిన ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేసామో ఆ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పటికే కర్త కనుక డిజిలాకర్తో రిజిస్టర్ అయి ఉంటే ఆ పర్టికులర్ డిజిలాకర్కి సంబంధించిన 6 డిజిట్ పిన్ని అది అడుగుతుంది. సో ఆ 6 డిజిట్ పిన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ మనల్ని డిజిలాకర్ అనేది కన్సెంట్ అడుగుతుంది టు షేర్ కర్తాస్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్. సో ఆ రెండింటికి సంబంధించిన యాక్సెస్ మనం ఇచ్చిన తర్వాత ఎల్లో మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఇక్కడ కర్తాకి సంబంధించిన ఆధార్ అండ్ పాన్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు, విచ్ ఈజ్ వెరీ సెక్యూర్. అండ్ ఎల్లో మీద మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి ఆథెంటికేట్ చేసుకొని డిజిలాకర్ నుంచి దానికి రీడైరెక్ట్ అవుతుంది. సో వన్స్ కర్తాకి సంబంధించిన ఆధార్ నెంబర్ అండ్ పాన్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత
మనకి డిజీ లాకర్ సక్సెస్ అన్న ఒక మెసేజ్ స్క్రీన్ మీద అపేర్ అవుతుంది. ఆధార్ అండ్ పాన్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయిన తర్వాత కర్తాకి సంబంధించిన కొన్ని డిక్లరేషన్స్ అడుగుతుంది. సో ఆ డిక్లరేషన్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే యాన్యువల్ ఇన్కమ్, ఆక్యుపేషన్, ప్రొఫెషన్ అండ్ ఏదైతే ఇండివిజువల్ అకౌంట్లో మనం చూస్తామో సో అలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ని సెలెక్ట్ చేసాం అండ్ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో ఆక్యుపేషన్ని సెలెక్ట్ చేసాం అండ్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కమోడిటీ ట్రేడ్ క్లాసిఫికేషన్. లైక్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే జస్ట్ అదర్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇండియన్ సిటిజనా కాదా అండ్ ఏ సెగ్మెంట్స్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కొన్ని డిక్లరేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ డిక్లరేషన్స్ ప్రొవైడ్ చేశాక ప్రొసీడ్ టు నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో మనం ఇందాక అనుకున్నట్టు కర్త అండ్ కో పార్ట్నర్స్. నెక్స్ట్ ఈ హెచ్ఈఎఫ్లో మనం ఎవరైతే కో పార్ట్నర్స్ అనుకున్నామో ఆర్ పార్ట్నర్స్ అనుకున్నామో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో హెచ్ఈఎఫ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం 2 కో పార్ట్నర్స్ అన్నది కంపల్సరీ. సో ఆ కో పార్ట్నర్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి యాడ్ కో పార్ట్నర్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మిమ్మల్ని కో పార్ట్నర్కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో కో పార్ట్నర్ నేమ్, జెండర్, ఫ్యామిలీ రిలేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్. సో ఆ డీటెయిల్స్ని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. అండ్ హెచ్ఈఎఫ్లో వాళ్ళ రోల్ కో పార్ట్నర్ అయితే కో పార్ట్నర్ ఆర్ మెంబర్ అయితే మెంబర్ అని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కో పార్ట్నర్ సిగ్నేచర్స్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనం కో పార్ట్నర్ సిగ్నేచర్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ సెకండ్ కో పార్ట్నర్కి సంబంధించిన సిగ్నేచర్ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సో సేవ్ మీద క్లిక్ చేసి అండ్ ఇద్దరి డీటెయిల్స్ ఫిల్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక గ్రీన్ టిక్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఇద్దరి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు రివ్యూ కో పార్ట్నర్ డీటెయిల్స్ని మనకి చూపిస్తుంది. సో ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని మనం అనుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఒకవేళ ఈ డీటెయిల్స్ కనుక తప్పని మీకు అనిపిస్తే జస్ట్ ఎడిట్ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఆ డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ని మనం కరెక్ట్ చేసిన తర్వాత సో కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనల్ని అప్లోడ్ కర్తాస్ ఫోటో అన్న ఆప్షన్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేసినప్పుడు మనల్ని ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ అని అడుగుతుంది. అండ్ ఇక్కడ మనం యూస్ కెమెరా అన్నప్పుడు కెమెరాకి సంబంధించిన పర్మిషన్ అడిగితే కెమెరాకి సంబంధించిన పర్మిషన్ని మనం యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కెమెరా పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనల్ని క్యాప్చర్ ఫోటో అని అడుగుతుంది. సో మనం ఏదైతే గ్రీన్ సర్కిల్ అపేర్ అయ్యే వరకు మనం ఫేస్ని అడ్జస్ట్ చేసి కంప్లీట్గా స్ట్రైట్గా స్టిల్గా ఉన్నప్పుడు సో మనల్ని అది క్యాప్చర్ ఫోటో అని అడుగుతుంది. సో ఆ క్యాప్చర్ ఫోటో మీద మనం క్లిక్ చేసినప్పుడు కర్తాస్ ఫొటోస్ అప్లోడెడ్ బై యూ అని చెప్పని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఫోటోని చాలా స్ట్రైట్గా అండ్ వితౌట్ ఎనీ గ్లాసెస్ ఆర్ సన్ గ్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఫోటోని రీఅప్లోడ్ చేయాలంటే అప్లోడ్ అగైన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ మీరు తీసిన ఫోటో కనుక పర్ఫెక్ట్గా ఉండుంటే జస్ట్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ ఒకవేళ ఫోటోలో కనుక ఎటువంటి చేంజెస్ లేకుండా ఇదే ఫోటోని మీరు అప్లోడ్ చేయాలనుకుంటే సబ్మిట్ అండ్ ప్రొసీడ్ మీద, ఒకవేళ మీరు కనుక ఈ ఫోటోని చేంజ్ చేయాలనుకుంటే అప్లోడ్ అగైన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ కర్తాకి సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత మనల్ని రికార్డ్ కర్తాస్ ఐపీవీ అనే సెక్షన్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ సెక్షన్లో మనం కర్తాకి సంబంధించిన ఇన్ పర్సన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం వాయిస్ని కూడా రికార్డ్ చేయవలసిన నీడ్ ఉండడం వల్ల యూజ్ యువర్ మైక్రోఫోన్ అన్న ఆప్షన్ అడుగుతుంది. సో వన్స్ ఎలో వైల్ విజిటింగ్ ద సైట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ సీ ఇన్ ద వీడియో అని ఒక నెంబర్ అపేర్ అవుతుంది. సో ఎవరైతే హెచ్ఈఎఫ్లో కర్త ఉంటారో ఆ కర్త ఇన్ పర్సన్ వెరిఫికేషన్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ కర్తాకి సంబంధించిన ఫుల్ నేమ్ని మెన్షన్ చేసి అండ్ ఈ పర్టికులర్ నెంబర్ ఆన్ స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో ఆ నెంబర్ని ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. సో ఏదైతే మనకి ఆన్ స్క్రీన్ 3 డిజిట్ నెంబర్ అపేర్ అవుతుందో ఆ నెంబర్ని మెన్షన్ చేస్తూ కర్తాస్ నేమ్ కూడా మెన్షన్ చేసి రికార్డ్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ ఈ రికార్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు రికార్డ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ రికార్డ్ని మీరు ప్లే చేసి చూడొచ్చు. అండ్ వన్స్ మీరు కనుక ఇది పర్ఫెక్ట్గా ఉందనుకున్నప్పుడు ప్రొసీడ్ టు నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఎవరైతే కర్త ఉన్నారో కర్త యాజ్ పర్ పాన్ సిగ్నేచర్ అన్నది చేయవలసి ఉంటుంది అలాంగ్ విత్ ద హెచ్ఈఎఫ్ స్టాంప్. సో అప్లోడ్ సిగ్నేచర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు సో ఏదైతే హెచ్ఈఎఫ్ స్టాంప్ ఉంటుందో ఆ హెచ్ఈఎఫ్ స్టాంప్ మీద కర్తా సిగ్నేచర్ యాజ్ పర్ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆన్ ఏ క్లీన్ వైట్ పేపర్. సో వైట్ పేపర్ మీద
కర్తాకి సంబంధించిన స్టాంప్ అలాంగ్ విత్ కర్తా సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మనం అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే స్టాంప్ మనం ఇందాక సేవ్ చేసి పెట్టుకున్నామో అలాంగ్ విత్ కర్తా సిగ్నేచర్ ఆ ఇమేజ్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ అని అడుగుతుంది. సో ప్రొసీడ్ టు నెక్స్ట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు సో ఏదైతే సిగ్నేచర్ అలాంగ్ విత్ స్టాంప్ మనం అప్లోడ్ చేసామో దాన్ని మనం ఒకసారి రివ్యూ చేసుకుంటాము. సో వన్స్ మనం స్టాంప్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత F&O యాక్టివేట్ చేయడం కోసం కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ట్రేడ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని అడుగుతుంది. అండ్ సెబీకి సంబంధించి మ్యాండేటరీ డిస్క్లైమర్ ఉంది. అండ్ వన్స్ ఈ డిస్క్లైమర్ని మనం చదివిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ వెరిఫికేషన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీ పాయింట్ ఏంటంటే ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయో దాంట్లో అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10,000 రూపీస్ వాల్యూ అన్నది ఉండవలసి ఉంటుంది. సో వన్స్ మనం బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి కొన్ని అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకుంటుంది. అండ్ ఈ అడ్రస్ డీటెయిల్స్ని వెరిఫై చేసుకుని ఏదైనా డీటెయిల్స్ కనుక ఫిల్ అవ్వకుండా ఉంటే ఆ డీటెయిల్స్ని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. అండ్ బ్యాంక్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ చేస్తుంది. అండ్ వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని మనం వెరిఫై చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఏదైతే స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నామో దాని నుంచి బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ అండ్ IFSC కోడ్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. మనం ఈ డీటెయిల్స్ని వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకొని ఆర్ ఎల్స్ చేంజెస్ ఏమీ లేకుండా ఉంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అన్నది క్యారీ అవుతుంది ఫ్రమ్ దన్ బ్యాక్ ఎండ్ సిస్టమ్. సో వన్స్ సక్సెస్ఫుల్గా బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఈ సైన్ విత్ కర్తాస్ ఆధార్ అని అడుగుతుంది. సో వన్స్ ఈ పేజ్కి మనం వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ ఏదైతే మనకి HUFకి సంబంధించి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అండ్ సమరీ ఉంటుందో అండ్ ఇక్కడ మనకి ఈ అపేర్ అయిన ఈ డాక్యుమెంట్ని మనం కంప్లీట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ అలాంగ్ విత్ డిస్క్లైమర్స్ అండ్ డిక్లరేషన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ వెరిఫై చేసుకొని దానికి సంబంధించిన డిక్లరేషన్స్ ఇస్తే ప్రొసీడ్ టు ఈ సైన్ అని అడుగుతుంది. సో మనం ప్రొసీడ్ టు ఈ సైన్ మీద క్లిక్ చేసినప్పుడు మనల్ని ఈ సైనింగ్కి అది రీడైరెక్ట్ చేస్తుంది. సో వన్స్ మనం ప్రొసీడ్ టు ఈ సైన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే కర్తాకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఈ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెండ్ టు OTP. అండ్ ఈ సెండ్ OTP మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఒక OTP వస్తుంది. అండ్ ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ వన్స్ ఈ OTPని మనం ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ అనేది సైన్ అవుతుంది. అండ్ సైన్ అయిన డాక్యుమెంట్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. సో వన్స్ ఈ సైన్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో దాన్ని ధన్ టీమ్ వెరిఫై చేస్తుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీ HUFకి సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అన్నది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి సక్సెస్ఫుల్గా వస్తుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా కంప్లీట్ 100% ఆన్లైన్ ప్రాసెస్తో మీకు సంబంధించిన HUF అకౌంట్ని ఓపెన్ చేసుకొని మీ ట్యాక్సెస్ని మేనేజ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా వెల్త్ అన్నది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేసే ఆపర్చునిటీని దాన్ని మన కోసం తీసుకొచ్చింది. సో ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.